స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. మన ఛానల్ వచ్చేసి 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. మనం బిజినెస్ రిజిస్ట్రేషన్స్ వీడియోస్ మాత్రం లాస్ట్ 3 years నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వారికి ఎటువంటి లైసెన్స్ తీసుకోవాలి, దానికి సంబంధించిన వివరాలు మొత్తం మన ప్రతి ఒక్క వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి కాల్ చేయడం జరిగింది, మరియు వాళ్ళకి లైసెన్స్లు ఇవన్నీ మనం చేయడం జరుగుతుంది. లైసెన్స్లు ఎలా ఉంటాయంటే, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవారు కొన్ని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది వచ్చేసి సెక్యూరిటీ ఏజెంట్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది మ్యాన్ పవర్ ఏజెంట్ స్టార్ట్ చేస్తారు, కొంతమంది వచ్చేసి మెడికల్ షాప్ స్టార్ట్ చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక 3000 నుంచి ఒక 5000 టైప్స్ ఆఫ్ వేరియంట్ టైప్స్ ఆఫ్ మనకి బిజినెస్లు ఉన్నాయండి. సో దాని తగ్గట్టుగా రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా లైసెన్స్ తగ్గట్టుగా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వరకు ఎటువంటి లైసెన్స్ సెట్ అవుతుంది, సో అవన్నీ మనం గైడెన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు వచ్చి మనం 2-3 బిజినెస్ రిజిస్ట్రేషన్ చేస్తుండే. సో అట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ రిజిస్ట్రేషన్స్. సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మనం సెంట్రల్ వైజ్గా, స్టేట్ వైజ్గా, ఇంటర్నేషనల్ వైజ్గా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఈ జర్నీలో వచ్చేసి మనకి చాలా మంది సినిమా యాక్టర్లకి అండ్ పొలిటికల్ వాళ్ళకి వచ్చి నెక్స్ట్ వచ్చేసి బ్రాండెడ్ కంపెనీకి మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మన స్టార్టింగ్ వచ్చి 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటే ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్పాన్షన్ చేసి అదే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ తోటే మన గ్రోత్కి, సో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్కి, సో ఇట్లా మనం స్టెప్ బై స్టెప్గా మనం దాని బిజినెస్ అని ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. మార్కెట్లో మనం వెళ్ళినప్పుడు బిజినెస్ అనేది మనం ఏది తీసుకున్నా కానీ కంపల్సరీ దానిలో కాంపిటీషన్ ఉంటుంది. సో మనం చేసే హార్డ్ వర్క్, దానికి సంబంధించిన గైడెన్స్ మొత్తం మనం అవన్నీ తెలుసుకుని ఆ బిజినెస్ మనం ఒక ప్యాషన్ లాగా చేస్తే ఆ బిజినెస్ అనేది ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని బిజినెస్ ఎలా ఉంటాయంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ తోటి కూడిన బిజినెస్లు ఉంటాయి, కొన్ని మీడియం ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ కూడినవి ఉంటాయి, కొన్ని లో ఇన్వెస్ట్మెంట్తో కూడిన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుగా మన బిజినెస్ అనేది చూస్ చేసుకుంటాం. సో నాకు కూడా ఇంతకుముందు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లేకపోవడం వల్ల నేను ఇట్లా ఈ బిజినెస్లోకి, సో ఈ సెగ్మెంట్లోకి అప్పట్లో నేను రావడం జరిగింది, తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో నేను 1000 రూపీస్తో బిజినెస్ని ఎలా స్టార్ట్ చేస్తానో అలాగే నాలాగానే 500 కానీ 300 కానీ 1000లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది చిరు వ్యాపారులు ఉన్నారు. సో ఎగ్జాంపుల్ పెట్టుకుంటే, సో మనం తోపుడు బండ్లు చూసుకున్నా కానీ, నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ షాల్స్ చూసుకున్నా కానీ, నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ సేల్ చేసే వాళ్ళు కానీ, నెక్స్ట్ వచ్చేసి నట్స్ అండ్ పానీపూరి ఇట్లా సెంటర్లు స్టార్ట్గా రోడ్ సైడ్ పెట్టుకున్న వాళ్ళు కానీ చాలామంది ఉంటారు. సో ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే 500, 1000 బిలో 5000 ఇన్వెస్ట్మెంట్ తోటి ఇలాంటి చాలా బిజినెస్లు స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ కొంతమందికి ఉండదు, అంటే ఆల్రెడీ వారు బిజినెస్ చేద్దాం అనుకుంటారు, ఒక 1500 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి 500, 1000 రూపాయలు సంథింగ్ ఏదైనా రోజు డైలీ ఇన్కమ్ ఏదైనా వస్తుంది. సో దాంతో ఇల్లు గడుస్తుంది. సో తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మళ్ళీ అప్పో చేసుకుని మళ్ళీ బిజినెస్ మళ్ళీ డైలీ వరంగా మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారా? మీ బిజినెస్కి ఏం లైసెన్స్ తీసుకోవాలో మీరు కన్ఫ్యూజన్ ఉన్నారా? ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఎక్స్పోర్ట్ అయినా, సర్వీస్ అయినా, ఎనీ ప్రోడక్ట్ ఎనీ సెగ్మెంట్ అయినా కానీ దానికి సంబంధించిన లైసెన్స్ వచ్చేసి మన లైసెన్స్ రాష్ట్రం చేయడం జరుగుతుంది. ఎవరు చేయని లైసెన్స్ కూడా మన లైసెన్స్ రాష్ట్రం చేయడం జరుగుతుంది. మన లైసెన్స్ రాష్ట్రం వచ్చి 10 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. మీకు ఏమైనా లైసెన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి, మా ఇంటి ద్వారా పూర్తిగా తెలుసుకోండి. సేమ్ 500 కావచ్చు, 1000 కావచ్చు, 1000కి 2000 రావచ్చు, చెప్పలేము మనం. ఎందుకంటే బిజినెస్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళు కష్టపడతారు. సో ఆ బిజినెస్ అనేది చిన్నది ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు డైలీ నుంచి స్టార్టింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు కష్టపడుతుంటారు. ఎగ్జాంపుల్ ఉత్తగా ఎవరు చేయరు. బిజినెస్ పొంది వాళ్ళు కొంత లాభం వస్తుంది చేసుకుంటూ. ఒక్కొక్కరు బిజినెస్ నడవకపోవడం వల్ల, కాంపిటీషన్ వల్ల నడవకపోవడం వల్ల ఏంటంటే ప్రోడక్ట్ కూడా ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ డబ్బులు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా వాళ్ళకి సరిపోకపో ఉండొచ్చు. సో ఆ అమౌంట్ కూడా వాళ్ళకి ఇంట్లో ఖర్చులకు వీటితో సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి 500, 1000 తోటే ఉన్న బిజినెస్ కాబట్టి. సో ఇలాంటి వ్యాపారులకు మనం ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మన లైసెన్స్ రాస్తా నుంచి 1000 రూపీస్ కానీ, 500 కానీ, సంథింగ్ 2000 ఏదైనా కానీ మన వాళ్ళు కొత్తగా పెట్టే బిజినెస్కి లేదా ఆల్రెడీ ఉన్న బిజినెస్కి ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మన కంపెనీ నుంచి ఈ సాయం చేయడం జరుగుతుంది. సార్ మీరు 1000, 2000 చేస్తారా, 500 చేస్తారంటే, ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఎట్లా ఏదో ఒక దాంట్లో సెట్ అయిపోతారు, బిజినెస్ ఎట్లయినా చేసుకుంటారు, ఒకటి కాకపోతే ఒకటి ఎట్లయినా చేసుకోగలుగుతారు. అసలుకే ఇన్వెస్ట్మెంట్ లేదు, వాళ్ళకి ఇల్లు కూడా లేదు, తిండికి ఏం లేదు, అట్లాంటి వాళ్ళు బిజినెస్ చాలు చేయాలంటే చాలా కష్టము. సో మన లైసెన్స్ రాస్తా నుంచి ఆర్థిక సహాయం ఒక 500, 1000 ఒక్కొక్క పర్సన్కి మనం చూసి వాళ్ళకి ఒకవేళ కొంతమంది ఏంటంటే బిజినెస్ చేద్దామని చెప్పి డబ్బులు 500, 1000 తీసేసుకొని తాగి బిర్యానీ తినని అనుకోతాం, అది వేస్ట్, మనం చేసిన ఇల్లు కూడా వేస్ట్. సో ఒకవేళ వాళ్ళ బిజినెస్ కావాలనుకుంటే సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే ఐటమ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి దానికి ఏమైనా స్టాండ్ కానీ, సంథింగ్ ఏదైనా ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా కొనిచ్చి కూడా వాళ్ళకి ఒక స్టాల్ లాగా మన వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ ఆర్థిక సహాయానికి వచ్చేసి నేను ఒక 50,000 రూపీస్ లైసెన్స్ రాష్ట్రం నుంచి కేటాయించడం జరుగుతుంది. సో అందరికీ ఇలాగ మనం 50,000, 20,000, 10,000 ఇస్తే మనము ఇది వర్కౌట్ కాదు, ఎందుకంటే మనము ఒక స్టెప్ బై వైజ్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆలోచిస్తున్నాము. 2000 రూపీస్ ఒక 10 మెంబర్స్కి, 1000 రూపీస్ ఒక 10 మెంబర్స్కి, అట్లా మనం ఒకవేళ ఆర్థిక సహాయం ఒక సిచ్యువేషన్, వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, సో దాన్ని బట్టేసి మనం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ కొంత మనకి ఇన్వెస్ట్మెంట్ కానీ ఎవరైనా
సబ్స్క్రైబర్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఇచ్చారనుకోండి, సో అట్లా మొత్తం పెరుగుతూ ఉంటుంది. సో మనం ఒక 1000 ఇచ్చేవాళ్ళు 2000, 3000 అట్లా డైలీ మనం, ఎందుకంటే ఒకటేసారి మనం అంతగానో మనం చేయలేము, రెగ్యులర్గా దాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుందాం అనుకుంటున్నాము. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ, మరియు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కానీ చిరు వ్యాపారులకు మాలాగా సహాయం చేయాలనుకుంటే మా లైసెన్స్ రాష్ట్రంలో మీరు భాగస్వాములు కావచ్చు. సో లైసెన్స్ రాష్ట్ర సంబంధించిన బిఎల్ ఎంటర్ప్రైజెస్ ఒకటి ఉంది. సో దానికి వచ్చేసి కరెంట్ అకౌంట్ నెంబర్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే గూగుల్ పే, ఫోన్పే చేయొచ్చు. సో మీరు కూడా భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తున్నాము. చాలామంది మన వీడియోలు చూస్తున్నాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోని అందరూ తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.